భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్షలు సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ రుద్రాక్ష నిపుణులు, వేదగణిత శాస్త్రవేత్త, ఎన్నో జాతీయ అంతర్జాతీయ గ్రహీత డాక్టర్ పాండురంగారావు గారు. రుద్రాక్ష జగద్రక్ష. కొత్తగా రుద్రాక్ష ధారణ చేసేవారు ఎటువంటి సందేహాలు ఉన్నా నంబర్స్ నోట్ చేసుకోండి. స్క్రీన్ మీద నంబర్స్. గురుగారు మీ అందరితో మాట్లాడడానికి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అలాగే రుద్రాక్ష ధారణతో పాటు చాలా మంది కూడా రకరకాల స్టోన్స్ గురించి సర్చ్ చేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఇప్పుడు కరుంగలి మాల గురించి కూడా సర్చ్ చేయడం జరుగుతుంది. ఎన్నో వెబ్సైట్లలో ఎన్నో తప్పుళ్ళు జరుగుతున్నాయి కాబట్టి జాగ్రత్త వహించి గురుగారితో మాట్లాడితే మన దగ్గర కూడా అంటే ఇండో నేపాల్ సంస్థలో కూడా చక్కగా కరుంగలి మాల ఎంతో ఒరిజినల్గా దొరుకుతుంది. కాబట్టి గురుగారితో కాంటాక్ట్ అయ్యి మీరు చక్కగా మీకు కావాల్సింది ఏంటో మాట్లాడవచ్చు. గురుగారు నమస్కారం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు ఏం చెప్పుకుందాం ఈరోజు? చిన్న కథ చెప్పుకొని కార్యక్రమంలోకి వెళ్దాం. ఎప్పటిలాగే కథ ప్రతిరోజు దానికి సంబంధించి ఏదో ఒకటి చెప్పుకునేవాళ్ళం. ఇవాళ ఏం చెప్పుకోవట్లేదు, డైరెక్ట్గా. ఎందుకంటే విశేషమైన రోజు నిన్నటి నుంచి ప్రారంభం కాబట్టి ప్రారంభం కాబట్టి సరే కార్యక్రమంలోకి డైరెక్ట్గా చిన్న కథ చెప్పుకొని వెళదాం. సాయం సమయం మధ్యాహ్నం వరకు పని పాట లేకుండా ఇంట్లో తొంగని సాయంత్రం అయితే ఒళ్ళు దులుపుకొని ఏం చేయాలని తెలియక సరే మకరందాన్ని గ్రోలి వద్దాం అని ఒక తుమ్మెద సాయం సమయంలో అలా అలా తిరుగుతోంది. సరే వెళ్ళగా వెళ్ళగా ఓ మంచి తిరగ మంచి పువ్వులు ఆస్వాదిస్తోంది అనమాట. స్మెల్ చక్కగా మకరందాన్ని కూడా గ్రోలుద్దాము, ఆస్వాదిద్దాం అనుకుంది. ఓ మంచి పువ్వు మీద కమలం మీద వాలింది. ఆ కమలం లోపలికి వెళ్ళి ఆ మకరందాన్ని ఆస్వాదిస్తోంది, ఆ టేస్ట్ని ఎంజాయ్ చేస్తోంది. బాగుంది. సాయం సమయం కొంచెం కొంచెంగా సంధ్య వారుతోంది. సంధ్య వారుతుంటే మళ్ళీ వెళ్ళొచ్చు సమయం ఉంది, ఇంకొందులే సమయం, ఇంకాసేపు ఎంజాయ్ చేద్దాం. సరే ఇంకా కొద్దిసేపు అయ్యేటప్పటికి ఆ కమలం మూతపడిపోయింది. అంటే దానికి ఒరిజినల్గా అంతే కదా, సూర్యాస్తం అయితే అది ముడుచుకుపోతుంది. మళ్ళీ నెక్స్ట్ డే సూర్యోదయం అయితే తప్ప అది విడుచుకోదు, సూర్యకిరణాలు తగిలితే తప్ప మళ్ళీ విప్పారదు. అర్రే లోపల ఉండిపోయాను, నేను చూసుకోలేదు, మళ్ళీ కాసేపు అనుకొని అది మోసుకుపోయే వరకు కూడా నేను బయటికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏం చేయాలి, పెద్ద చిక్కొచ్చి వచ్చింది. సరే ఇంకేం చేస్తాం, రేపు తెల్లవారే వరకు వెయిట్ చేయక తప్పదు. గంటలు లెక్కేసుకొని నిమిషాలు లెక్కేసుకొని ఇంకా కాసేపటికి గంటకి 2 తెల్లారుతుంది. ఇలా అనుకునేటప్పటికి మధ్యలో ఒక ఏనుగు గుడి దగ్గరికి ఏనుగు బయలుదేరింది. ఈ కమలం అందులో కనిపిస్తోంది, వికసిస్తోంది నీటిలో. గుడిగా ఏనుగుకి నీళ్లు చూడంగానే ఎక్కడైనా ఆనందం వస్తుంది కదా, ఆ ఒక్కసారి ఉత్సాహంతో ఏనుగు చేసింది, నీళ్ళ దగ్గరికి పరిగెత్తింది. ఇది చూస్తే కమలాలు ఇక్కడ అడ్డంగా ఉన్నాయి. తొండంతో ఒక పీగేసి అక్కడికి దూరంగా పాడేసింది. ఎంతసేపు ఇవన్నీ తొండానికి పట్టుకుంటే టైం తీసుకుంటుందా, తీసేసి ఇసిరి కొడితే ఎక్కడికో గిరాటేస్తే ఎక్కడికో వెళ్ళిపడింది. ఇక్కడ విషయం ఏంటంటే కమలం అది దాని స్థానంలో ఉన్నంతసేపు అది మళ్ళీ సూర్యోదయం అయితే వికసిస్తుంది. ఎప్పుడైతే స్థానభ్రంశం అయిందో అది దాని మామూలుగా అది వాడిపోతుంది, ఇంకా వికసించడం ఉండదు, అలా వాడిపోతుంది తప్ప వికసించడం ఉండదు. అక్కడ పడింది. ఇది ఓపెన్ అవుద్ది అనుకుంటే ఓపెన్ అవ్వలేదు సరికదా, ఆఖరికి ప్రాణాలే దాంట్లో పోయాయి. సరే కట్ చేస్తే చాలామంది వచ్చిన అవకాశం ఉపయోగించుకోకుండా ఇంకా సమయం ఉంది అని వచ్చిన అవకాశాలు వదులుకొని ప్రాణాంతకం అయ్యే వరకు ఆ తాత్కాలిక ప్రయోజనాలు వలలో, తాత్కాలిక టెంపరీ ఎంజాయ్మెంట్ వలలో జీవితాన్ని పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇదో చిన్న కథ కావచ్చు, పరమాచార్యులు వారు చెప్పిన ఒక మంచి కథ, కాంచీపీఠం చిన్నస్వామి గారు చెప్పిన ఓ మంచి కథ. సో ఇది చిన్న కథే కావచ్చు, కానీ నిత్య జీవితంలో ఇది చాలా అవసరం. ఎక్కడైనా మనం సమయం ఉంది తర్వాత చూద్దాం అంటే డబ్బు విలువ లేకపోవచ్చు, కానీ సమయాన్ని విలువ తక్కువగా చూసిన వాళ్ళు మాత్రం ఎప్పుడు పైకి రారు. అంతే. బాగుంది గురుగారు, సమయం విలువ గురించి బాగా చెప్పారు. కాల్స్ చూద్దాం. హలో. నమస్కారం అమ్మ. నమస్కారం. మీ పేరు? వరలక్ష్మి. మాట్లాడండి గురుగారితో. అమ్మా. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. గురుగారు మీతో సంతోషంగా ఉంది, కాల్ కలిసినందుకు కూడా చాలా సంతోషం. మా డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? 1988 నవంబర్ 24. అమ్మా గురువారం పుట్టినట్టు తెలుసా అమ్మా? శ్రీనివాస్ అండి అబ్బాయి. ఎంతమంది పిల్లలు మీకు? 2 అబ్బాయిలండి. ఆ రోజు పౌర్ణమి అని తెలుసా, గుర్తుందా? పౌర్ణమి. గురువారము పౌర్ణమి.
ఇది మేషరాశి. అబ్బాయి పుట్టేటప్పుడు కల్లా పాఠ్యం వచ్చింది అనుకుంటున్నారు. సాయంత్రానికి పాఠ్యం వచ్చిందా? రాలేదే, పౌర్ణమే ఉందే. పర్వాలేదు, ఏముంది, ఒక 5 నిమిషాలు అటు ఇటు ఒక్కొక్క పంచాంగం. ఇప్పుడు మనం అంత నిమిషాలు కూడా పెద్ద అదే సాయంత్రానికి ఇది వస్తే వచ్చి ఉండవచ్చు ఒక్కో పంచాంగంలో. ఇప్పుడు నేమాని వారి గంటల పంచాంగం ఒక రకంగా ఉంటుంది, బుట్టావారి పంచాంగం ఇంకో రకంగా ఉంటుంది. దీనికి దానికి 7-8 గంటల వ్యత్యాసం ఉంటుంది. ఒకసారి నక్షత్రాలే మారిపోతాయి. ఎవరిది చూడాలి గురుగారు, అది కరెక్ట్, దీనికి ఇది కరెక్ట్. ఆ క్యాలిక్యులేషన్ అది ఏది తప్పని చెప్పడానికి లేదు. కాబట్టి ప్రతిదీ భూతత్వంలో చూడకండి. రైట్. అమ్మాయిదా అబ్బాయిదా అమ్మ ఇది? అబ్బాయి. అబ్బాయికి ఎంతమంది పిల్లలమ్మా? పెళ్లి ఒకసారి అయ్యి విడాకులు అయింది సారు, మళ్ళీ పెళ్లి చేసుకోవట్లేదు సార్. అబ్బాయి గవర్నమెంట్ లో చేస్తాడు బాబు. అంటే ఇక్కడ అనేక కారణాలు ఉంటాయి. ఒకసారి జరిగిన తర్వాత మళ్ళీ చేసుకోనడానికి రీజన్ ఏంటంటే, సాధారణంగా ఏమంటుందంటే చాలా మంది సున్నితంగా ఉంటారు. ఒక్కసారి దెబ్బ తగిలితే మళ్ళీ మళ్ళీ ఏం దెబ్బ తగిలించుకుంటాములే, ఈ అనుభవం చాలు, మళ్ళీ ఇలాంటి అనుభవం మనకు అవసరమా అని చాలామంది ఇదే ఒక్క బుద్ధి గడ్డి తిని చేసుకున్నాను, ముఖం పగిలిపోయింది, మళ్ళీ ముఖం పగలగొట్టించుకోవడం అవసరమా, ఇలా వాళ్ళ పరిధిలో రకరకాలుగా ఆలోచిస్తుంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే ఏమాత్రం కరెక్ట్ కాదు. బస్సు ఎక్కుతాం, యాక్సిడెంట్ అవుద్ది, అన్ని బస్సులు మానేస్తామా, ఇంకో బస్సు ఎక్కుతాం. సో ఖచ్చితంగా. లేకపోతే ఏమవుతుంది అంటే రాంగ్ మెసేజ్ వెళ్తుంది సమాజంలో. అరే వీడు పెళ్లి చేసుకున్నాడు, మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. అప్పుడు పెళ్లి చేసుకొని అంటే ఇది ఎవరిని తప్పుగా మాట్లాడే ఉద్దేశం కాదు, జనరల్గా జరిగేది చెప్తున్నా. ఒకసారి పెళ్ళి అయింది, పెళ్ళం వదిలేసి వెళ్ళిపోయింది, మళ్ళీ వీడు పెళ్లి మానేశాడు అంటే ఎందుకో నిజంగా అవసరం ఉంటే చేసుకునేవాడుగా. సో ఇలాంటి ముందు రకరకాలు కానీ కాబట్టి ఖచ్చితంగా అబ్బాయికి చెప్పండి. అంటే ఎవడేమనుకుంటే నాకెందుకంటే అది కరెక్ట్ కాదు. మనం సమాజంలో ఉన్నాం, కొన్ని సామాజిక ధర్మాన్ని పాటించాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అందులో ఏ వయసులో ఏది జరగాలో అది జరిగి తీరాలి. ఇవాళ మనకి దాని అవసరం తెలియకపోవచ్చు, కొన్ని రోజులైతే దాని అవసరం గుర్తించవచ్చు. అప్పుడు చేతులు కాలిన తర్వాత మనం వెనక్కి రావాలంటే కష్టం. అందుకని చెప్పండి, అబ్బాయికి చెప్పండి. ఒక్క రుద్రాక్ష చెప్తాను, ఒక కాంబినేషన్లో ఇది ఖచ్చితంగా అవకాశం ఉంటే వేసి చూడండి. ఇది వచ్చిన తర్వాత మార్పు ఏమిటో మీరు చూస్తారు. ఏకాదశముఖి, షణ్ముఖి, ఏకముఖి, 11-6-1 దోష నివారణకి, వివాహానికి, ఆటంకాలు తొలగడానికి, జీవితంలో స్థిరపడడానికి. ఈ మూడిట్లో ఏదన్నా ఒకటి వేయండి, కుదరకపోతే మూడు వేయండి, కుదరకపోతే ఏదన్నా ఒకటి వేయండి. శుభం. ఇప్పుడు పెళ్లి వ్యవస్థ కూడా ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చూస్తే భయపడిపోతున్నారు కదా గురువుగారు. చేసుకోవాలన్నా ఒకవేళ చేసుకుంటే ఖచ్చితంగా విడాకులే అనే మైండ్ సెట్లో ఉన్నారు, అసలు చేసుకోవద్దు అనుకుంటున్నారు. సో ఇది కరెక్ట్ కాదని మీరు అంటున్నారు, ఎలా మరి? సో మాక్సిమం అవే కేసెస్ అవుతున్నాయి. ఏది చేసుకోవద్దని అంటున్నారు? పెళ్లిళ్ళే, అసలు పెళ్లి చేసుకుంటే విడాకులు, ఇంకేదో రకంగా చేసుకోవడానికి వాళ్ళు ఇష్టపడట్లేదు. చేసుకోవడానికి అమ్మాయి ఇష్టపడట్లేదు, అబ్బాయి ఇష్టపడట్లేదు. ఇది చాలా దారుణం. ఎందుకంటే పాత రోజుల్లో అమ్మాయికి 16, 17, 18, 20 లోపు చేసేసేవారు. అబ్బాయికి ఎట్టి పరిస్థితుల్లో 23 దాటకుండా డెడ్ లైన్ 25. 25 వస్తే ఏదో పెద్దవాడు అయిపోయినట్లు లెక్క. అప్పుడు ఎలా ఉండేదంటే వీళ్ళు కూడా పెళ్లి చెయ్యకపోతే నా తోట వాళ్ళందరికీ పెళ్లి అయిపోయింది, నాకు పెళ్లి అవ్వలేదు, నువ్వు నాకు చూడవు, నాకు పెళ్లి చేయవు అని అమ్మ మీద పడేవారు. మీ నాన్న అడగరా, అప్పుడు అలా ఎంతకాలం నా తోట వాళ్ళందరికీ పెళ్లి అయిపోయింది, నాకే నువ్వు చేయలేదు, ఇలా రకరకాలుగా వీళ్ళే అడిగి. ఎందుకంటే శారీరక అవసరాలు ఎవరిని విడిచిపెట్టదు, ఎవరు దానికి అతీతులు కాదు. సో అందుకనే వాళ్ళు తల్లిదండ్రుల చాటు నుండి అలా తగ్గి ఉండేవారు. ఎప్పుడైనా ఎవడైనా తప్పు పని చేయాల్సి వస్తే వేరే ఊరు వెళ్ళి ఎవరికీ తెలియకుండా ఈ అదవ పనులు చేసుకొని వచ్చేవారు. ఇప్పుడు అలా కాదు, లివింగ్ రిలేషన్స్, అది లివ్ టుగెదర్, రకరకాల యాప్లు రకరకాలు ఉన్నాయి. ఇవన్నీ అంటే ఏ అవసరం ఎక్కడికి కావాలంటే దూరం వెళ్ళక్కర్లేదు, తప్పు చేస్తున్నామని ఎవడు అనుకోడు, చూసినా అది వాళ్ళకి అది కామనే. నిన్న మనం చెప్పినట్టున్నాను, నాకు గుర్తులేదు కానీ ఇప్పుడు చిన్న హాస్టల్స్ ఉంటాయి కదా, అమీర్పేట, పంజాగుట్ట, కూకట్పల్లి, అక్కడి నుంచి వస్తారు, ఊర్ల నుంచి వస్తారు, వేరే రాష్ట్రాల నుంచి వస్తారు, ఊర్ల నుంచి వస్తారు. ఇక్కడ హాస్టల్లో జాయిన్ అవుతారు. బాయ్స్ హాస్టల్లో బాయ్స్, గర్ల్స్ హాస్టల్లో గర్ల్స్, ఉమెన్స్ హాస్టల్, వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్, ఇలా రకరకాలుగా ఉంటాయి. ఇప్పుడు లివింగ్ రిలేషన్ అనేవి పెద్ద పెద్ద హోటల్స్లో జరుగుతున్నాయి. అది పక్కన పెడితే మామూలు కింద అక్కడ ఎలాగే జరుగుతుంది. కిందకు వస్తే ఈ చిన్న హాస్టల్స్ 5,000 రూపాయలు ఇస్తే
వాళ్ళకి భోజనం పెడతారు, వాటర్ భోజనం అన్నీ ఇస్తారు, అకామిడేషన్ ఇస్తారు, 4 5 ఒక రూమ్లో ఉంటారు, కలిసి ఉండొచ్చు. భోజనం వాళ్ళే పెడతారు అన్నీ. ఇప్పుడు ఏం చేశారంటే దాన్నే పార్టీషన్స్ చేసేసి రూముల్లో పంజాగుట్ట, అమీర్పేట, కూకట్పల్లి ఇట్లో పార్టీషన్స్ చేసేసి ఒక్కొక్క రూము 2కి ఇస్తున్నారు, అమ్మాయికి అబ్బాయికి కలిపి. ఇంతకుముందు వాళ్ళ లాస్ట్ వాళ్ళదే, ఈ లాస్ట్ వీళ్ళదే. ఇప్పుడు 2కి కలిపి ఒక రూమ్ ఇచ్చి ఆ చిన్న రూమ్కి 10,000 రూపాయలు తీసుకుంటున్నారు. 10,000 రూపాయలు తీసుకొని ఫుడ్ దగ్గర నుంచి, వాటర్ దగ్గర నుంచి అన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. సో అన్ని డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి. పాపం ఇంటి దగ్గర నుంచి ఏమనుకుంటారంటే మా అబ్బాయి మా అమ్మాయి హైదరాబాద్ వెళ్ళి అక్కడ చదువుకుంటున్నారు, అలాగే హైదరాబాద్లో ఉద్యోగం చేస్తుంది, హాస్టల్లో ఉండి ఉద్యోగం చేసుకుంటుంది. సో వాళ్ళకి పాపం ఇవన్నీ తెలియదు. ఇప్పుడు ఇవన్నీ గడిచిపోతున్నాయి. అందుకనే 30 ఏళ్ళు వచ్చినా ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు లేవు, 35 వచ్చినా మగపిల్లలకు పెళ్ళిళ్ళు లేవు. అవసరాలు వీళ్ళు అడగట్లా, అవసరాలు వీళ్ళు అడగట్లా. మాకు అవసరం ఉంది, ఇంకెంతకాలం ఇలా వదిలేస్తావు మమ్మల్ని అని పిల్లలు అడిగే పరిస్థితి లేదు ఇప్పుడు. అంటే అందరూ తప్పుగా అనుకోవద్దు, జనరల్గా జరిగేది చెప్తున్నాను. ఎప్పుడో మా చిన్నప్పుడు ఆయన వేదిక మీద ఒక మాట అంటే తప్పుగా అనుకున్నాం. సరే కట్టమంచి రామలింగారెడ్డి గారిని పరిచయం చేస్తూ, అంటే బ్రిటిషర్స్ దగ్గర నుంచి సర్బిరుదు తీసుకున్న విద్యావేత్త, విద్యా సంస్థలు అన్నిటికీ ఆయన పేరు అప్పట్లో. సిఆర్ఆర్ కాలేజెస్, డిగ్రీ కాలేజ్, ఆ కాలేజ్, ఈ కాలేజ్, లా కాలేజ్ అని సార్ సిఆర్ఆర్ కట్టమంచి రామలింగారెడ్డి గారిని పరిచయం చేస్తూ ఈజ్ ఎ బ్యాచులర్ అని చెప్పారు మాది వేదిక మీద. ఆయన అమ్మటే మైక్ తీసుకొని నో ఐఎమ్ నాట్ ఎ బ్యాచులర్, ఐఎమ్ అన్మ్యారీడ్ పర్సన్ ఓన్లీ అన్నాడు. అని అక్కడితో వదిలేయకుండా ఊరి నిండా పాలు దొరికితే ఇంట్లో బర్రెని ఎందుకు కట్టుకోవాలన్నాడు. సో అది ఆ రోజులో పెద్ద తప్పు. సో ఇవాళ అది జోక్ ఎంజాయ్ చేస్తున్నారు, కరెక్టే కదా అంటున్నారు. సో కాలం పరిస్థితులు అన్నీ మారిపోయాయి. సో వీళ్ళు యూత్ మొత్తం మారిపోయింది. భవిష్యత్తు ఏమవుతుందో, పెళ్ళిళ్ళు ఎలా అవుతాయో. సిచ్యువేషన్స్ ఆర్ గుడ్ అంటే మంచిదేనా? ఇది మంచి సాంప్రదాయం అయితే కాదు. ఎవరికి విలువలు ఎంతవరకు పాటిస్తున్నారో, విలువలు ఏమున్నాయో తెలియట్లేదు. విలువల గురించి భూతద్దంలో చూడడమే అనుకుంటాను. ఇప్పుడు అన్నం గొంగళ్ళలో తింటూ వెంట్రుకలు వేరడం తప్పే అన్నట్టుగా తయారవుతుంది. సో తల్లిదండ్రులు మాత్రం ఖచ్చితంగా మానిటరింగ్ చేయాలి. వీళ్ళు ఎక్కడికి వెళుతున్నారు, ఏం చేస్తున్నారు, హాస్టల్లో ఉంటున్నారా, సపరేట్గా ఉంటున్నారా, ఏం చేస్తున్నారు, వీళ్ళతో ఫ్రెండ్స్ ఎవరు, ఇవి గమనించకపోతే మాత్రం డేంజరే. ఎనీ టైం ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. సో మాకు చూపించారు దాని రుద్రాక్షలు ఈరోజు ఏం తెచ్చారు? ఇది అన్ని రుద్రాక్షలకి భిన్నంగా ఒక రుద్రాక్ష. ఇది మనం ఎప్పుడూ చూసే రుద్రాక్షలు లాంటిది కాకుండా దీనికి ఏమిటి తేడా అంటే, రుద్రాక్ష అంటే ఏకముఖి నుంచి 21 ముఖములు కలిగిన రుద్రాక్ష. అంటే ముఖము అంటే రన్నింగ్ లైన్ ఫ్రమ్ టాప్ టు బాటమ్. అవి ఆ రకంగా పైనుంచి కింద వరకు ఉంటాయి. అలా ఎన్ని ఉంటే అన్ని ముఖములు కలిగిన రుద్రాక్ష. సో దీనికి ఏమిటంటే అసలు ముఖమే ఉండదు, అంటే గీతలే ఉండవు, అస్సలు జీరో. ఏమైనా ఉంటే లోపల ఉంటాయి. దీన్ని అందుకనే అంతర్ముఖి. దీన్నే నిరాకార్, అసలు ఆకారం ఉండదు. ఈశ్వరుడు నిరాకారుడు. సో నిరాకార రుద్రాక్ష. దీనికి ఈ నిరాకార రుద్రాక్షకి ఇక్కడ పైన ఒక 9 ముఖాలు చిన్న రుద్రాక్ష ఉంది, పిల్ల రుద్రాక్ష లాగా. అది ఆ రుద్రాక్ష కూర్చోవడానికి పుట్టుకతోనే అలా చిన్న ప్లేస్ ఒకటి ఉంది. ఆ ప్లేస్ లో నిరాకారంలో తీసుకెళ్లి మా వాళ్ళు 9 ముఖాల రుద్రాక్షను కూర్చోబెట్టారు కరెక్ట్ గా. దానికే పుట్టినాడు వినాయకుడు లాకెట్. అది త్రిశూలం, వినాయకుడు, ఓంకారము, లాకెట్లు, బంగారు లాకెట్. సో నిరాకారం. ఇది మెడలో వేసుకోవచ్చు, పూజలో పెట్టుకోవచ్చు. గొప్ప రుద్రాక్ష ఇది. చాలా విషయాలకి, చాలా భయాలకి, వాటికి నెగిటివ్ ఫోర్సెస్కి చాలా అద్భుతంగా పనిచేసేటువంటి రుద్రాక్ష. ఆ వైబ్రేషన్ డిఫరెంట్గా ఉంటుంది. అది కరెక్ట్గా గుర్తించగలగాలి. నిరాకారం, ఇది కరెక్ట్ నిరాకారం, కరెక్ట్ అంతర్ముఖి అని చెప్పి గుర్తించగలిగితే అది చాలా అరుదుగా ఉంటుంది. అది కనుక మన దగ్గర ఉంటే 3 తరాలు మన కుటుంబం మొత్తం సురక్షితంగా ఉంటుంది, అందులో సందేహం లేదు. ఓకే రైట్ గురుగారు. కాల్ చూద్దాం. హలో చెప్పండి, మీ పేరు? నా పేరు లక్ష్మి అండి. మాట్లాడండి అమ్మా గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ. ఓం నమ శివాయ సార్. మా అమ్మాయి గురించి అడుగుదామని. అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా అమ్మా? అమ్మాయిది 7/7/1998 సార్. అమ్మ మంగళవారం పుట్టినట్టు తెలుసు కదమ్మా? అవును సార్, మంగళవారం. ఆ రోజు పౌర్ణమి కూడానమ్మా, ఆ రోజు పౌర్ణమి కూడా. అవునా? ఓకే.
అది మకర రాశి. అమ్మాయిదా అబ్బాయిదా మీది? అమ్మాయిది సార్. ఏం చేస్తోంది అమ్మాయి? ఇండియాలోనే ఉందా? ఇండియాలోనే ఉందా? ఉంది సార్. ఇండియాలోనే ఉందా? ఇండియాలోనే ఉంది సార్. హైదరాబాద్ లో చేస్తోంది. ఈ అమ్మాయికి విదేశాలకు వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది, అందుకని అడిగాను. అవునా సార్? ఏమో పెళ్ళైన తర్వాత వాళ్ళ ఆయనతో వెళ్తుందేమో ఉద్యోగాన్ని. ఏమిటమ్మా అమ్మాయి జాతకం అయితే బాగుంది, మీరు గర్వపడే స్థాయిలో ఉంది. చక్కగా మీ ఆశీర్వచనము, వాళ్ళ ప్రయత్నము, ఈశ్వరానుగ్రహము. ఒక్క త్రయోదశముఖి రుద్రాక్ష కానీ నవముఖి కానీ, ఈ త్రయోదశి 13 ముఖములు కలిగిన ఈ రుద్రాక్ష ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష. అనుకున్నది సాధించడానికి, సంకల్పం సిద్ధించడానికి, కోర్కెల సాఫల్యం కోసం జాతకపరంగా అవసరమైంది కూడా త్రయోదశి. అది కుదరకపోతే నవముఖి 9 ముఖాల అమ్మవారి స్వరూపం, విజయాలు చేకూర్చి దోషాలు నివారించేది. సో ఈ రెండిట్లో ఏదో ఒక్కటి వేయండి, అలా అని ఏది పడితే అది వేయకండి. దురదృష్టం రుద్రాక్షలో 100కి 99 నకిలీయే ఉంటాయి, ఒక్కటైనా మంచిది వేస్తే ఆ ఫలితం ఒక అద్భుతం. శుభం. ఓకే, మరో కాల్ చూద్దాం. హలో హలో, చెప్పండి మీ పేరు? మా పేరు భాస్కరరావు అండి. మా అబ్బాయి గురించి తెలుసుకున్నామండి. మాట్లాడండి గురుగారితో. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ స్వామి. మా చెప్పండి. అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ 24/1/91 అండి. హలో, 24/1/91 అంతే కదండి? అవును సార్, అవును సార్. బాబు సోమవారము అయ్యా, సోమవారం పుట్టినట్టు తెలుసా? మీరు టీవీ వాల్యూమ్ తగ్గించుకోవాలి. గురువారం సార్. క్యాలెండర్ ఒక్కసారి నేను హ్యూమన్ ఎర్రర్స్ అని ఉంటాయి, తప్పిదాలు, మానవ తప్పిదాలు. ఎవరు అతిథులు కాదు, నేను కూడా మనిషినే, ఎప్పుడైనా తప్పులు జరగచ్చు. ఖచ్చితంగా ఇది గురువారమేనండి, క్యాలెండర్లోకి వెళ్ళి. సోమవారం కాదు, గురువారమే కదా సార్? గురువారమేనండి. ఓకే ఓకే సార్. బాబు గురించి కొద్దిగా ఏ రుద్రాక్ష వాడితే? సప్తమి, శుక్లపక్షము, శుద్ధ సప్తమి. కుంభరాశి. ఈ అబ్బాయికి మీరు వేయడానికి ఒక్క ద్వాదశముఖి రుద్రాక్ష అండి, ఇంకేం అవసరం లేదు. 12 ముఖాలు కలిగిన ఈ రుద్రాక్ష ద్వాదశముఖి, ద్వాదశ ఆదిత్య స్వరూపం అంటే సూర్యస్వరూపం. ఉన్నతమైన స్థితి కోసము, అనారోగ్య సమస్యలు లేకుండా బ్రైట్ ఫ్యూచర్ కోసం ఈ ఒక్క రుద్రాక్ష ఇచ్చి చూడండి. అష్టముఖి కూడా ఇవ్వచ్చు, గణపతి స్వరూపము, ఆటంకాలు లేకుండా. ఈ రెండిట్లో ఏది వేస్తారో మీ ఇష్టం. ఆల్ ది బెస్ట్ అండి. ఓకే, మరో కాల్ చూద్దాం గురుగారు. హలో హలో, నమస్కారం. అమ్మా చెప్పండి మీ పేరు? నా పేరు అనిత అండి. ఓకే, మాట్లాడండి గురుగారితో. అమ్మా ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ గురుగారు. చెప్పండి అమ్మా. మా బాబు గురించి అడుగుతున్నాము అండి గురుగారు. డేట్ ఆఫ్ బర్త్ ఇస్తారా? 18 ఉమ్. 25/7 ఉమ్. 25/7/2018. 25/7/2018. 18 గురుగారు. ఏం చదువుతున్నాడమ్మా బాబు? బాబు ఇంకా చిన్న బాబు, బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు, నడవలేదు. చిన్న బాబు ఇంకా స్కూల్లో జాయిన్ చేయలేదు? లేదు గురుగారు, బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. బ్రెయిన్ డెవలప్మెంట్ లేదు. ఏమన్నారు డాక్టర్లు? కూర్చోలేదు. ఏమన్నారు డాక్టర్లు? సిటీ చేయలేదు గురుగారు. 6 ఏళ్ళు వచ్చాయి అబ్బాయికి, జాయిన్ చేయాలి. మామూలుగా అయితే 6 సంవత్సరాలు వచ్చాయి, జాయిన్ చేయాలి. ఏమన్నారమ్మా డాక్టర్లు? అంటే ఇంకా ఇది మామూలు స్కూల్ వాళ్ళది ఉంటుంది, బ్రెయిన్ డెవలప్మెంట్ స్కూల్లో అయితే జాయిన్ చేశాం గురుగారు. తన పనులు తను చేసుకుంటున్నాడు, ఏం చేయట్లేదు, అసలు కూర్చోలేడు, నడవలేదు గురుగారు. మాటలు కూర్చోలేడు, నడవలేడు. ఆహా. ముందు మీరు అదే పీడియాట్రిషియన్కి ఎవరికైనా చూపించండి. ఫిజియోథెరపీ కాదు, ఫిజియోథెరపీ మనం అంటే జనరల్గా ఇప్పుడు కొంచెం తను కూర్చోగలిగిన, మన మాటలు వినగలిగిన, కొంచెం తనకు అర్థమవుతున్నా, 6 ఏళ్ళు వచ్చాయి కాబట్టి తెలుస్తూ ఉంటుంది. అందుకని ఫస్ట్ ఏం చేస్తారంటే పీడియాట్రిక్ క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు, పీడియాట్రిక్ క్లినికల్ సైకాలజిస్ట్. వాళ్ళ దగ్గరికి చేస్తే వాళ్ళు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్రెయిన్ టెస్ట్ చేస్తారు. అంటే ముందు ఐక్యూ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎంత ఉంది ఐక్యూ, తర్వాత వీళ్ళకి ఏమి ఇవ్వాలి. స్పీచ్ రాకపోతే స్పీచ్ థెరపీ, వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకపోతే బిహేవియర్ థెరపీ,
ఈ స్పీచ్ థెరపీ ఎలా చేయాలి, బిహేవియర్ థెరపీ ఎలా చేయాలి, ఇవి చేసి చూపించి అమ్మకి కూడా ట్రైన్ చేస్తారు, తల్లికి కూడా ట్రైన్ చేసి ఇంటి దగ్గర అద్దం ముందు ఇలా చేయించండి, లేకపోతే మీరు ఇలా చేయించండి అని చెప్తారు. ఒకవేళ ఏదైనా మందులు అనుకున్న స్థాయిలో బ్రెయిన్ పెరగకపోతే అది ఎంత టైం తీసుకుంటుంది వాళ్ళు చెప్తారు, ఎప్పటికి నార్మల్ అవుతారు. లేదా మెడిసిన్ ఏదైనా ఇవ్వాల్సి వస్తే మామూలుగా పీడియాట్రిషియన్ ఎవరన్నా అడ్వైస్ చేస్తారు. ఇప్పుడు ఈ జనరల్ పీడియాట్రిషియన్ కాకుండా వీళ్ళు ఈ క్లినికల్ సైకాలజిస్ట్, పీడియాట్రిషియన్ క్లినికల్ సైకాలజిస్ట్ ఉంటారు, వాళ్ళైతే కరెక్ట్ అడ్వైస్ చేస్తారు. మీరు ఒకసారి తీసుకువెళ్ళండి, ఏది అవసరమైతే అది చేయించండి అమ్మా. ఒక చిన్న సైజు 8 ముఖాలు రుద్రాక్ష వేయండి, అది చాలా బాగా ఉంటుంది. చిన్న సైజు 8 ముఖాలు, అది నాలెడ్జ్ కోసము, వాక్కు కోసం, ఈ గణపతి స్వరూపం ఆటంకాలు లేకుండా అదొకటి వేయండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. శుభం. ఓకే గురుగారు, ఇక ఈ మధ్య చూస్తున్నాం అంటే సాంప్రదాయాలు భాగంగా, సంస్కృతి సంప్రదాయాల్లో భాగంగా కాళ్ళకి పసుపు రాసుకోవడం కానీ, ఇలాంటి గంధం పెట్టుకోవడం కానీ, ముఖ్యంగా ఆడవాళ్ళు అసలు బొట్టే కనిపించట్లేదు ఈ మధ్య కాలంలో. ఏం చెప్తారు దీని గురించి? అంటే ఇవి పెద్దవాళ్ళు ఎందుకు పెట్టారంటే ఇవన్నీ గురించి మనం రకరకాల సందర్భాల్లో మాట్లాడాం. కానీ ఆ పాత సాంప్రదాయం, పాతవి ఎందుకు అలా పెట్టారు, అవి ఎందుకు చేయమంటారంటే, ఇప్పుడు సపోజ్ అడిగినట్లు చెప్తాను. మొలతాడు ఉంది, చాలా మందికి ఇది ఎందుకు అనుకుంటారు, ఇది ఎందుకు మొలతాడు అనుకుంటారు. ఆయుర్వేదం ప్రకారంగా మొలతాడు కట్టుకుంటే ఇక్కడ ఇది సెంటర్ పాయింట్ అనమాట. ఈ మణిపుర చక్రం అక్కడే ఉంటుంది. అది దాన్ని బ్యాలెన్స్ చేయడం కోసం, సెంటర్ పాయింట్ బ్యాలెన్స్ చేయడం కోసం మణిపుర చక్రం అక్కడే ఉంటుంది. కాబట్టి దాన్ని చక్కగా అలా అదిమి పట్టుకొని ఉండడం కోసం మొలతాడు ఉంటుంది. రెండోది ఏమిటంటే, ఇది ఒక అలారం థ్రెడ్. అంటే నువ్వు తినే ఆహారం ఎక్కువ తక్కువలు అయితే అది బిగుసుకుంటుంది, కంట్రోల్లో ఉండమని. తర్వాత దీన్ని ఎమర్జెన్సీ థ్రెడ్ అంటారు. అంటే ఎప్పుడైనా ఆ పాత రోజుల్లో చేలోకి అది వెళుతూ ఉంటే పాములు పురుగులు కరుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా దాన్ని అది తీసి అక్కడ కడుతూ ఉంటారు. అలాగే దీన్ని అంటే ఆ లంగోటీలు అవి ఆ రోజుల్లో ఉండేవి, దాన్ని గట్టిగా, అంతకంటే పెద్ద ఇండియన్ బెల్ట్ అంటారు దీన్ని, ఇండియన్ బెల్ట్ అంటారు. అంతేకాకుండా కొంచెం డబ్బులు అది ఉంటే బంగారంతో వెండితో ఏంటది చేత విన్న ముద్ద చెంగల్వ పూదండ బంగారు మొలతాడు పట్టిదట్టి. ఇది మనం చిన్నప్పుడు ఎప్పుడో చదువుకొని ఉంటాం. ఆ బంగారు మొలతాడు, అవకాశం ఉంటే బంగారు మొలతాడు, లేకపోతే వెండి మొలతాడు, ఇవన్నిటి ఇంకా చాలా దీనివల్ల ఉపయోగాలు ఉంటాయి, చాలా ఉంటాయి. ఎన్ని ఉపయోగాలతో పాటు ఎక్కడికంటే ఆ రోజుల్లో కార్డులు అవి లేవు కదా, క్రెడిట్ కార్డు ఆ కార్డులు లేవు కదా. ఇది ఉంటే ఏమవుతుందంటే కుదవ పెట్టో అమ్మేసో అక్కడి నుంచి వచ్చేయడానికి. అన్నిటికంటే ఇంకోటి ముఖ్యమైన విషయం ఏమిటంటే చెప్పుకోవాలి మొలతాడు గురించి. ధర్మం, హైందవ ధర్మంలో ముఖ్యంగా మనిషి జీవించి ఉండగా వస్త్రం లేకుండా ఉండకూడదు. చనిపోయినప్పుడు మాత్రమే వస్త్రం లేకుండా ఉండదు, శవానికి మాత్రమే వస్త్రం ఉంటుంది. అందుకనే నువ్వు బతికి ఉన్నంతసేపు నీ శరీరం మీద మొలతాడు వస్త్రం రూపంలో ఉంటుంది, అది నూలిపోగు రూపంలో ఉంటుంది. అది ఖచ్చితంగా, అంటే నువ్వు ఎక్కడ నువ్వు దిగంబరంగా ఉన్నా కనీసం అది ఒక్కటి ఉంటుంది. అందుకని చెప్పేసి అది ఖచ్చితంగా ఉండాలి. ఇలా మనం చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ తెలియక పాత వాళ్ళు పెంచోళ్ళు అనుకుంటారు. వాళ్ళకి అర్థం మనం ఏం చేయాలి. ఆరోగ్యం కోసం చాలా మంచి, అసలు ఆరోగ్యానికి మొలతాడు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇంకోసారి ఎప్పుడు చాలా చెప్తున్నాను కదా, చాలా ఉపయోగాలు ఉన్నాయి దాని గురించి. ఇలా తీసి పారేస్తారు ఏమీ తెలియకుండా. ఓకే గురుగారు, మంచి విషయాలు నాటి కార్యక్రమంలో మాట్లాడుకున్నాం. ధన్యవాదాలు. ఓం నమ శివాయ. వీక్షించారుగా ఇది నాటి రుద్రాక్షల సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. ఇండో నేపాల్ రుద్రాక్ష ఆర్గనైజేషన్, జూబ్లీ హిల్స్, రోడ్ నంబర్ 45 మరియు సోమాజిగూడ, హైదరాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9118845678, 9177778855, 8186899997, 7700963888. మా వెబ్సైట్ www.indonepalrudraksha.com.